వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. అన్నమలైకి జాతీయ స్థాయిలో కీలక పోస్ట్, అమిత్ షా వ్యాఖ్యలతో క్లారిటీ. టీజీఐఐసీకి రుణమిచ్చినట్లు వార్తలు అవాస్తవం, ఐసీసీఐ ప్రకటన. 300 కోట్ల ఆఫర్కు నో చెప్పిన విరాట్ కోహ్లీ, భారీ డీల్కు నో చెప్పడానికి కారణం ఏంటి? జాన్వీకి 5 కోట్ల ఖరీదైన ల్యాంబోర్గిని గిఫ్ట్ ఇచ్చింది ఎవరో తెలుసా? తమిళనాడులో అన్నా డీఎంకే బీజేపీ పొత్తు పొడిచింది. చెన్నైలో జరిగిన సమావేశంలో పొత్తుపై అమిత్ షా క్లారిటీ ఇచ్చారు. పళనిస్వామి నేతృత్వంలోని రాబోయే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తామని ప్రకటించారు. తమిళనాడు బీజేపీ చీఫ్గా అన్నమలై దిగిపోయి కొత్త అధ్యక్షుడిగా నైనార్ నాగేంద్రన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అయితే తమిళనాడులో బీజేపీకి ఊపు తెచ్చిన పేరు మాత్రం అన్నమలైకి చెందుతుంది. తమిళనాడు బీజేపీ యూనిట్ అధ్యక్షుడిగా కె అన్నమలై ప్రశంసనీయమైన విజయాలు సాధించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విధానాలను ప్రజలకు చేరవేసిన లేదా పార్టీ కార్యక్రమాలను గ్రామ గ్రామాలకు తీసుకువెళ్లిన అన్నమలై సహకారం అపూర్వమైనది. పార్టీ జాతీయ స్థాయిలో అన్నమలై సంస్థాగత నైపుణ్యాలను బీజేపీ ఉపయోగించుకుంటుంది అని అమిత్ షా పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వానికి చెందిన టీజీఐఐసీకి తాము ఎలాంటి మార్గరేట్ రుణం మంజూరు చేయలేదని ఐసీఐసీఐ స్పష్టం చేసింది. బాండ్ల జారీ ద్వారా వచ్చే నిధులు లావాదేవీలను నిర్వహించేందుకు మాత్రమే తాము అకౌంట్ బ్యాంకింగ్గా పనిచేశామని తెలిపారు. కంచె గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమిని తాకట్టు పెట్టి 10,000 కోట్ల రుణం తీసుకున్నట్టు వచ్చిన ఆరోపణ ఈ నేపథ్యంలో వివరణ ఇచ్చింది. ఈ అంశంపై వస్తున్న ప్రచారాల్లో వాస్తవం లేదని చెప్పింది. బీఆర్ఎస్ పార్టీ అవాస్తవాలు ప్రచారం చేస్తూ ప్రతి అంశాన్ని రాజకీయం చేయాలని చూస్తోందని మంత్రి శ్రీధర్ బాబు విమర్శించారు. కంచె గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూముల ప్రభుత్వానికి చెందినవే. వాటి విలువ 20,653 కోట్లుగా టీజీఐఐసీ ద్వారా బాండ్లు జారీ చేసి 10,000 కోట్లు సమీకరించాము. భూములు తాకట్టు పెట్టలేదు. తప్పుడు ప్రచారం చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాము అని హెచ్చరించారు. ఇది వాస్తవాలకు వెళ్తే ఇది ప్రభుత్వ భూమి. ఈ ప్రభుత్వ భూమిని టీఎస్ఐఐసికి 75 కోట్ల ఎకరం చొప్పున ప్రభుత్వం ఇచ్చింది. ఇన్ టర్న్ టీఎస్ఐఐసి ఐఐసి బ్యాంక్ ద్వారా ఐసిఐసి బ్యాంక్ ద్వారా 10,000 కోట్లు ఈ ల్యాండ్ని బాండ్స్ రూపంలో తీసుకొచ్చింది. ప్రముఖ అపారెల్ బ్రాండ్ పూమాతో 8 ఏళ్ల బంధానికి క్రికెటర్ విరాట్ కోహ్లీ స్వస్తి పలికారు. ఆ కంపెనీ ఏకంగా 300 కోట్లు ఆఫర్ చేసినా ఆయన తిరస్కరించినట్లు క్రీడా వర్గాలు చెబుతున్నాయి. 2017లో పూమాతో 8 ఏళ్ల కాలానికి 110 కోట్లతో కోహ్లీ ఒప్పందం చేసుకున్నారు. అది ఇటీవలే ముగిసింది. ఇక నుంచి తన సొంత బ్రాండ్ 108ను ప్రమోట్ చేయాలన్న ఉద్దేశంతో విరాట్ ఆ సంస్థకు నో చెప్పినట్లు సమాచారం. బిర్లా వారసురాలు అనన్య నుంచి బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ ఖరీదైన బహుమతి అందుకున్నారు. స్కిన్ కేర్ బ్రాండ్ ప్రారంభించిన అనన్య దానికి బ్రాండ్ అంబాసిడర్గా జాన్వీని నియమించారు. ఈ క్రమంలో 5 కోట్ల విలువ చేసే ల్యాంబోర్గిని కారును జాన్వీ కపూర్కు అందజేశారు. ల్యాంబోర్గిని కారు టాప్లో ఒక పెద్ద గిఫ్ట్ బాక్స్ కూడా ఉంది. ఆ అందమైన కారు ముంబై వీధుల్లో ఎంట్రీ ఇచ్చిన వీడియో వైరల్ అవుతోంది. చూసారుగా బిబాల్డ్ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ 108 టీవీ 24/7 ఫాలో అవ్వండి. నమస్తే.